పుష్ప 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 రాస్ చూసేకి అగ్గిరవ్వలాగా ఉంటాడే నా స్వామి. దెబ్బలు పడతాయిరో నీకు దెబ్బలు పడతాయిరో అంటూ నెల రోజుల నుంచి పిచ్చోడు లెక్క డిసెంబర్ 5 ఎప్పుడు వస్తుందని ఈగరగా వెయిట్ చేస్తూ సందు దొరికినప్పుడల్లా ఈ పాటలు పాడుకుంటూ బతికేస్తున్నాం. ఇది మీకు తెలిసిందే, చాలా మంది ఫ్యాన్స్ కూడా తెలిసిందే. ఆ డిసెంబర్ 5 పుష్ప 2 కోసం చాలా మంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అండ్ సందు దొరికినప్పుడల్లా ఈ డైలాగ్ కూడా అఫ్కోర్స్ వాళ్ళు నేను కూడా తగ్గేదేలే తగ్గేదేలే, పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటారా, వైల్డ్ ఫైర్ అంటూ ఈ డైలాగులు చెప్పుకుంటూ బతికేస్తున్నాం. కానీ నిన్న మన గవర్నమెంట్ జియో చూసి పాస్ చేసి అవాక్ అయిపోయింది. గుండెల్లో రైళ్లు పరిగిస్తున్నాను ఒక్కసారి. ఏంటంటే రేట్ల గురించి, ప్రైస్. తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన పుష్ప 2 థియేట్రికల్ రేట్స్, టికెట్ రేట్స్. సార్ అదేంటి సార్, ప్రీమియర్కి 1200, ఫస్ట్ 4 days ఒక రేటా, నెక్స్ట్ 1 week ఇంకో రేటా, నెక్స్ట్ 2 weeks ఇంకొక రేటా? అంటే దీని అర్థం మీరేం చెప్పాలనుకుంటున్నారు, లేదా నేనేమనుకుంటున్నాను? అండ్ క్లారిటీగా ఒకటైతే అర్థమైంది సార్, ఇంతంత రేట్లు పెట్టయితే పోవాలా అనే ఒక ఆలోచన అయితే ప్రతి లోయర్ మిడిల్ క్లాస్, మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళకైతే ఒక ఆలోచన అయితే వస్తుంది. కానీ మీరు ఏ ఉద్దేశంతో ఇది చేశారైతే నాకు తెలియదు. కానీ నా ఉద్దేశం మాత్రం క్లియర్గా చెప్తాను. నా ఉద్దేశం మాత్రమే కాదు, ఇది ఒక సగటు మధ్యతరగతి సినిమా ప్రేక్షకుడు, సినిమా అంటే పడి చచ్చిపోయే ఒక ప్రేక్షకుడు గురించి, ఆ ఆవేదన గురించి, వేదన గురించి, వ్యధ గురించి ఈరోజు మాట్లాడుకున్నాం. ఇది రెగ్యులర్ నేను మూవీ ఇచ్చే రివ్యూ కాదు, కానీ ఒక 20 years నుంచి సినిమా అంటే ఒక పిచ్చిలో పోతున్న నాలంటోడు ఇటువంటి విషయాన్ని షేర్ చేసుకోవాలి, అందుకే ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎనీవే ఎవ్రీవన్, హాయ్ అండ్ దిస్ ఇస్ పవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీపీకే షార్ట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్. పుష్ప 2 రేట్స్ చూస్తే మాత్రం నాకు ఒకటి అడగాలనిపిస్తుంది ఫస్ట్ మేకర్స్ని. ఈ మేకర్స్కి అండ్ సో కాల్డ్ పాన్ ఇండియా మేకర్స్ అండ్ పాన్ ఇండియా హీరోస్, వీళ్ళందరికైతే ఒక 100,000,000 వందనాలు. మీరు అసలు ప్రేక్షకుల విషయంలో ఏం ఆలోచిస్తున్నారు? మీరు పెట్టారు ఓకే ఆ సినిమా గ్రాండియర్ లుక్ కోసం, అంతేగాని కథ కోసం అయితే నేను చెప్పను మేము. ఎందుకంటే పాన్ ఇండియా స్టోరీలో కథలు ఉంటాయని మాత్రం ఎవరు ధైర్యంగా చెప్పలేదు. ఇది ఒక పాన్ ఇండియా రేంజ్ స్టోరీ అని ఎవరు చెప్పలేదు. పాన్ ఇండియా రేంజ్ మూవీ అంటున్నారు. ఆ లొకేషన్స్ కోసం అండ్ ఆ లుక్ కోసం కష్టపడుతున్నారు, పాన్ ఇండియా రేంజ్ తీసుకెళ్తున్నారు. ఓకే, ఆనందమే, మీరు దాంతో మీరు కూడా ఎదుగుతున్నారు. కానీ ఆ లెవెల్కి ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఎదుగుతున్నాడు, ఆ రేంజ్ ఉందా? మీరు పెట్టే రేట్లు చూసి ఆ రేంజ్ ఎంతైనా సరే పోదాం అనుకునే రేంజ్ అయితే ఒక మిడిల్ క్లాస్ పర్సన్కి ఉందా అని ఒక్కసారి మీరు ఆలోచించుకోవడం అయితే కొంచెం హాస్యాస్పదమే. ఎందుకంటే ఈ రోజు ఇప్పుడు చెప్పే ఇండస్ట్రీలో ఉండే చాలా మంది మేకర్స్ కానీ, హీరోస్ కానీ అందరూ మేము మిడిల్ క్లాసే, మేము అక్కడి నుంచే వచ్చాం అని చెప్పుకుంటున్నారు. కానీ అక్కడి నుంచి వచ్చిన మీకు అక్కడ వాళ్ళ బాధలేదో క్లారిటీ ఉండదు. మీరు ఎంత పెట్టినా చూసేస్తారే ధైర్యం ఎందుకు వచ్చింది మీకు? ఎందుకంటే మేము సినిమా పిచ్చోళ్ళం సార్. ఎంత పెంచినా మీరు తిట్టుకుంటాం, తుమ్ముకుంటాం, కానీ సినిమాకైతే పోకుండా ఉండలేము. మీరు ఎంత రేటు పెట్టినా మాకైతే ఫ్రాంక్గా చెప్తున్నా మేము గొర్రెలం సార్. ఎంత కోపం వచ్చినా సరే రేట్లను చూసి సినిమా పిచ్చి పోలే వారంతో పోదాం అని అనుకున్న ఆవేశంలో, బట్ వారం రోజులు అయితే ఆగలేం. ఒక సినిమాకి కంపల్సరిగా చూడాలి అని అనుకునే టైప్ సార్. అందుకే ఆ ధైర్యంతోనే మీరు ఇంత రేట్లు పెట్టగలుగుతున్నారు. అంటే సింపుల్గా చెప్పాలంటే మీరు ఒక ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ చేస్తున్నారు. అండ్ మీ పెట్టే ఇన్వెస్ట్మెంట్కి మా వీక్నెస్, మీకు వచ్చే క్యాష్ అండ్ ప్రాఫిట్ ఇవి. సో మా వీక్నెస్ అయితే ఎవరు మార్చలేరు. ఎందుకంటే మందు తాగడం, సిగరెట్ తాగడం ఎలా మార్చలేరో సినిమా పిచ్చి కూడా ఒక వ్యసనం. ఈ వ్యసనాన్ని కూడా మార్చలేరు. కానీ ఒక సినిమా ఫ్యాన్గా మీరు కొంచెం ఆలోచన అయితే ఉంది, ఆ అవసరం అయితే ఉంది కంపల్సరీగా. ఇప్పుడు నేను అనుకున్నా సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందే వేస్తున్నానంట, 4th రోజు 4th నైట్ ప్రీమియర్స్కి వెళ్దాం అని అనుకున్నా. కానీ రేట్ చూస్తే 1200 ఒక టికెట్ పెట్టి పోవాలా అనే ఆలోచన నాకు వచ్చింది. సో సరే, నెక్స్ట్ డే ఫస్ట్ డే పరిస్థితి చూద్దాం అంటే నార్మల్ థియేటర్ 350, సరే
వాడు బుక్ మై షోనో లేదంటే పేటిఎం మనం బుక్ చేసుకుంటే డైరెక్ట్ దొరకవు కాబట్టి బుక్ చేసుకుంటే దానిపైన ఇంకొంచెం మనీ. సో అంటే ఓవరాల్ గా 600 అవుతుంది ఒక మల్టీప్లెక్స్ లో అయితే. అండ్ నార్మల్ థియేటర్ అయితే 400, ఒక టికెట్ 400 అండ్ ఒక మల్టీప్లెక్స్ టికెట్ 600. వాడు ఇక్కడ కూడా ఒకటి ఏంటంటే నార్మల్ థియేటర్స్ లో వీలైనంత ఈజీగా అయితే టికెట్ దొరకవు, ఆల్రెడీ అన్ని బ్లాక్ అయిపోయింటాయి. వీలైతే బ్లాక్ లో కూడా అమ్ముతారు. సో మల్టీప్లెక్స్ లో దొరుకుతాయి. విధి లేని పరిస్థితిలో వెళ్ళాలనుకుంటే కంపల్సరీ వెళ్ళాలనుకుంటే వాడి శాలరీ 20,000 30,000 వచ్చింది శాలరీ. ఆ 20,000 30,000లో 5వ తేదీ ఒక 5,000 పెట్టాల్సి వస్తుంది. ఆ తర్వాత రిమైనింగ్ మంత్స్ పరిస్థితి ఏమి? ఈ ఆలోచిస్తే మాత్రం కంపల్సరీగా సినిమాకి పోవాలన్న ఆశ మాత్రం చచ్చిపోతుంది. కంపల్సరీగా ఒక మధ్యతరగతి మనిషికి అయితే చచ్చిపోతున్న ఆశ అనేది. సో ఇలాగే కంటిన్యూ అవుతాయి. ఇది ఓన్లీ నేను పుష్ప 2 గురించి మాత్రమే మాట్లాడలేదు. రాబోయే ప్రతి ఒక్కరికి అది ట్రెండ్ అయిపోయింది. మేము పాన్ ఇండియా మూవీ చేస్తున్నాం, మేము పాన్ ఇండియా అని మీరు మూవీ తీస్తున్నారు. ఆ రేంజ్ లో బడ్జెట్ పెడుతున్నారు అండ్ మీకు అమౌంట్ వస్తుంది, పైసలు వస్తున్నాయి. కానీ మేము మాత్రం పాన్ ఇండియా రేంజ్ కాస్తారు. మేము ఒక సాదా సీదా తెలుగు రాష్ట్రాల్లో ఒక ప్రేక్షకుడు. సో మీ రేంజ్ మేము రాలేదు సార్. కంపల్సరీగా మీరు కొంచెం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇంత ప్రేక్షకులు బేర్ చేయగలరు, ఆడియన్స్ ఇంత బేర్ చేయగలరు అని. కానీ మీరు అనొచ్చు 1200 పెట్టాం ఆ ప్రీమియర్ షోకి. ఎందుకు సార్ 1200? ఇప్పుడు 5వ తేదీ మీరు చూపించిన అదే సినిమా, ముందు రోజు నైట్ చూపించిన అదే సినిమా 1200 చూస్తే చూడండి లేకపోతే చూడొద్దా మీనింగ్? ఆ మ్యాక్సిమం ఆ ప్రీమియర్ షోకి వెళ్ళేది ఫ్యాన్సే ఉంటారు. కానీ ఇలా హార్డ్ కోర్ ఫ్యాన్స్ కి మీరు ఇచ్చే ఒక వాల్యూ ఇదే సార్. ఎందుకంటే మన సార్ కూడా ఫంక్షన్ లో ఇట్లా చెప్తుంటాడు, ప్రేక్షకులే నాకు దేవుళ్ళు, ప్రేక్షకుల వల్లే నేను ఎత్తుగేదిగాను, ఆడియన్స్ వల్ల నేను ఎత్తుగేది, నాకు ఒక ఆర్మీ ఉందని. మరి ఈ ఆర్మీ కోసం మీరు పెట్టే రేటు 1200 సార్. అంటే చచ్చినట్టు ఆ ఆర్మీ 1200 పెట్టి చూడాలి టికెట్. ఈవెన్ ఫస్ట్ డే కూడా, ఫస్ట్ 4 days అంటే మొదటి 5 రోజుల్లో మీ సినిమా చూడాలనుకున్న, మీ సినిమా అంటే చాలా ఇష్టపడి చూడాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే గిఫ్ట్ ఎక్కువ పెట్టి చూడండి. ఆ తర్వాత పర్లేదు కొంచెం నిదానంగా చూద్దాం అనుకునే వాళ్ళకి పర్లేదు కొంత తక్కువ చూడొచ్చు. అంటే మీ సినిమా అంటే అంత ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఎక్కువ పెట్టి చూడాలి. అదే మీ లాస్, మీ స్టేట్మెంట్. కానీ ఒక మిడిల్ క్లాస్ పర్సన్ గురించి నేను చెప్తాను. ఫస్ట్ నుంచి ఆల్మోస్ట్ ఈ సినిమా పుష్ప 2 వస్తున్న నుంచే ఇంటి దగ్గర, ఎందుకంటే ఒక క్రేజ్ ఉంది, మన అల్లు అర్జున్కి ఒక క్రేజ్ ఉంది, పుష్పకు కూడా ఒక క్రేజ్ ఉంది. కాబట్టి ఇంట్లో ఆయన పిల్లలు వీళ్ళందరూ 10 రోజుల నుంచి డాడీ పుష్ప బోల్ సాయి, డాడీ పుష్ప బోల్ డాడీని ఆల్రెడీ సతాయిస్తున్నారు. సరే ఇంతమంది అడుగుతున్నారు కదా, ఒక 5 మంది ఉండే ఫ్యామిలీ, సరే పోదాం అని ఐడియా వచ్చి టికెట్స్ కోసం చూస్తే మాత్రం ఒక టికెట్ 600 ఉంది మల్టీప్లెక్స్ లో. సో 600 అంటే టికెట్స్కే 3000. మరి పిల్లల్ని అందరం తీసుకెళ్తే వాళ్ళు థియేటర్లకు అమ్ముంటారు మల్టీప్లెక్స్ లో. కంపల్సరీగా పాప్కార్న్ కావాలి డాడీ అండ్ కూల్ డ్రింక్ కావాలి డాడీ అంటే మొత్తం కలిపి వెరసి 5,000 అవుతున్నాయి. సో వాడికి వచ్చే 20,000లో 5,000 5వ తేదీ పెట్టేస్తే మిగతా రోజు పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తున్నారు. ఈవెన్ ఒక సినిమా లాంగ్ రన్ కావాలంటే కంపల్సరీగా రిపీటెడ్ ఆడియన్స్ ఉండాలి. మరి రిపీటెడ్ ఆడియన్స్ ఎక్కడి నుంచి వస్తారు సార్? ఇంత రేట్లు వాడు ఒకసారి చూస్తే ఎక్కువ అనుకుంటారు. మళ్ళీ రిపీటెడ్ ఆడియన్స్ ఎక్కడి నుంచి వస్తారు సార్ మీకు ఇంత రేట్లు? అంటే లాంగ్ రన్. సో లాంగ్ రన్ అది మీ ఉద్దేశం కాదు మెయిన్గా. సరే లాంగ్ రన్ కాకపోయినా సరే కనీసం ఈ 4 రోజుల్లో మీ మొత్తం మీరు పెట్టిన అమౌంట్ అంతా వచ్చేయాలి, మీరు లాభాల్లోకి వెళ్ళిపోవాలి. 4 తర్వాత ఆడిపోయినా పెద్ద ఫరక్ పడదు అని మీ ఉద్దేశం. కానీ ఒకప్పుడు ఒక సినిమా అంటే ఎంత మంచి కథ ఉంది అండ్ ఎన్ని సెంటర్లో 100 రోజులు ఆడింది, ఎన్ని సెంటర్లో 50 రోజులు ఆడింది, ఇవే సార్ రికార్డులు. ఒకప్పుడు ఎంత కలెక్ట్ చేసింది. ఇప్పుడు మాత్రం ఇంత రేట్లు పెట్టేసి మా మూవీ ఇంత కలెక్ట్ చేసింది, 1000 కోట్లు కలెక్ట్ చేసింది, 500 కలెక్ట్ చేసింది, 1500 కలెక్ట్ చేసింది. మీరు గొప్పగా చెప్పుకుంటున్నారు కానీ ఒక సాధారణ ప్రేక్షకుడు మాకైతే అంత గొప్పగా అనిపించలేదు. అది ఏ సినిమా కావచ్చు. నేను కేవలం పుష్ప 2 గురించి మాట్లాడలా. నా భయం ఏంటంటే ఈ నెల పుష్ప, నెక్స్ట్ మంత్ 3 సినిమాలు, ఈ నెల మైత్రి మూవీస్ పెంచారు, నెక్స్ట్ మంత్ ఎస్విసి ఉంది అండ్ అఫ్ కోర్స్ సితారా ఎంటర్టైన్మెంట్స్ ఉంది. వీళ్ళు పెంచిన నమ్మకం ఇలా పెంచుకుంటూ పోతుంటే ఇంత రేట్లు పెట్టి సినిమా చూడాల్సిన అవసరం ఉందా అనే ఫీలింగ్ రాకముందు అఫ్ కోర్స్ చాలా మందికి అయితే వచ్చింది కాబట్టే కొంతమంది ఓటీటీకి వెళ్ళిపోయారు. మీరంటున్న సినిమాలు రావట్లేదు, చాలా మంది ఓటీటీ వెళ్తారు సార్. కంపల్సరీ ఇంత రేట్లు ఉంటే ఓటీటీకి వెళ్తారు. కానీ మాలా ఉన్న సగం మంది అయినా సరే, ఈ పిచ్చిన వాళ్ళు సగం మంది అయినా సరే, వీళ్ళు కూడా టర్న్ కాకముందే మీరైతే ఒక డెసిషన్ తీసుకోవాలి. మీరు ఏం తీసుకుంటే నేను అడిగిన ఇంకో క్వశ్చన్ అంటే పుష్ప 1కి పుష్ప 2కి ఏముంది సార్ డిఫరెన్స్? కొన్ని సంవత్సరాల డిఫరెన్స్ మాత్రం. అఫ్ కోర్స్ కొంచెం మీరు పుష్ప రేంజ్ పెరిగింది కాబట్టి హెలికాప్టర్స్ అండ్ వెహికల్స్ ఇవన్నీ యూజ్ చేస్తున్నారు, ఓకే.
కొంచెం పైన బంగారం, అది రోడ్డు గోల్డ్ అది కానీ కొంచెం పైన బంగారం కూడా పెట్టేస్తాను. ఎక్స్ట్రాగా మాఫియా కాబట్టి గన్స్, వీటికి డబల్ రేటా సార్. పుష్ప టికెట్ కి అండ్ పుష్ప 2 డబల్ రేటా. ఎందుకు? ఏ బేసిక్ మీద? నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మీరు ఈ టికెట్ రేట్లు సరే గవర్నమెంట్ శాంక్షన్ చేసింది, గవర్నమెంట్ జియో పాస్ చేసింది, ఓకే. గవర్నమెంట్ కూడా ఈ విషయం కొంచెం గవర్నమెంట్ పేద ప్రజలకి ఈ టికెట్, బస్ టికెట్ ఎక్కడ బటన్ అవుతుందని ఆ టికెట్ ఫ్రీగా ఇచ్చే గవర్నమెంట్, ఇక్కడ మాత్రం మీ ఇష్ట ప్రకారం పెంచుకోండి టికెట్లని మీకు అది ఇచ్చేస్తున్నా, రైట్ ఇచ్చేస్తుంది, ఓకే. దాని గురించి నేను మాట్లాడలేదు. సో గవర్నమెంట్ అవచ్చుట్లా, మీరు కూడా అవచ్చుట్లా. కానీ నేను అడిగేది ఏంటంటే, ఈ టికెట్ రేట్స్ ఏ శాస్త్రీయ ప్రమాణాలు, దట్ ఈస్ ఏ సైంటిఫిక్ మెజర్మెంట్స్ బేస్ చేసుకొని మీరు ఈ టికెట్ రేట్స్ నిర్ణయించారు? అంటే ప్రతిదానికి ఒక మెజర్మెంట్ అయితే ఉండాలి సైంటిఫిక్. మీరు ఏమన్నా ఎక్కడైనా సర్వే చేశారా? మేము ఎంతైనా పర్లేదు, అల్లు అర్జున్ సినిమా పుష్ప 2 ఎంతైనా పర్లేదు మేము చూస్తామని మీకు సర్వేలో తేలిందా? అట్లీస్ట్ 70% ఈ విషయం చెప్పుంటే, 1000 కాదు 2000 సరే మేము చూస్తామని చెప్పుంటే మాత్రం ఇప్పుడే ఐ క్విట్ మై వీడియో. కానీ అలా చెప్పకుండా మీరు ఏ శాస్త్రీయ ప్రమాణాల మీద తీసుకున్నారు? మీరు కేవలం సినిమా అంటే బిజినెస్ కాదు, మాకు ప్యాషన్ అని చెప్తారు. కలిసిగా మేము చెప్తాం, సినిమా చూడటం మాకు ప్యాషన్ సార్. మీరు ఎంత రేట్లు పెంచినా తిట్టుకుంటే ఏం చూస్తా అంటే, సినిమా చూడటం అనేది మాకు ప్యాషన్. మీరు కూడా ఆ ప్యాషన్ ఫాలో అవుతారా? నాకైతే అనిపించలేదు. యు ఆర్ డూయింగ్ ఎ ప్యూరెస్ట్ బిజినెస్. మీరు 1000 కోట్లు పెడుతున్నారు, మీ టార్గెట్ 2000 crores. అది 4 రోజులు వస్తుందా, లేదా వారం రోజులు వస్తుందా, 15 రోజులు వస్తుంది తర్వాత సంగతి. బట్ మీ టార్గెట్ ఓన్లీ కలెక్షన్స్ మాత్రమే. ఎక్కువ మంది ప్రేక్షకులు చూసారా, కథ బాగుందన్నారా, ఇవన్నీ కాదు. లాంగ్ రన్ ఇవన్నీ కాదు. ఓన్లీ 15 రోజులు ఎంత వీలైతే అంత తొందరగా మీరు పెట్టిన రాబడి మొత్తం మీకు వచ్చి ఎక్స్ట్రాగా ప్రాఫిట్ కూడా. ఇది ప్యూర్ బిజినెస్ ఫామ్. కానీ సినిమా అదొకటే కాదు సార్, బిజినెస్ ఒకటే కాదు. చాలా మంది మనకి ఇంతకుముందు ప్రొడ్యూసర్లు, డైరెక్టర్స్ కొన్ని ఎథిక్స్ ఫాలో అయ్యి మంచి సినిమాలు తీశారు. మేము పెద్ద సినిమాలు అట్లా సార్, పెద్ద సినిమాని తీయండి, అద్భుతమైన సినిమాని తీయడం అట్లా. ఇంకా మాకు చిరాకు వచ్చేసింది. ప్రతి ఒక్కళ్ళు హీరో నడిచేటప్పుడు ఒక మ్యూజిక్, హీరో హెలికాప్టర్ వచ్చేటప్పుడు ఒక మ్యూజిక్, కార్లో వెళ్ళేటప్పుడు ఒక మ్యూజిక్, గన్ను కాల్చేటప్పుడు మ్యూజిక్, గన్ను, ఇవన్నీ చూసి మాకు యాస్ట్రక్ వచ్చేసింది. నిజంగా మంచి సినిమాలు ఏంటి సార్? ఆ సినిమా మంచిగా ఉంటే చాలు. ఈ చిన్న సినిమాలు, మంచి స్టోరీ ఉండే సినిమాలు అద్భుతమైన హిట్లు చేసాం. ఈ సినిమా హిట్ కాదు ఎందుకు? అల్లు అర్జున్ ఇప్పుడు నార్మల్ హీరోగా ఒక మంచి నార్మల్ మూవీ తీస్తే చూడాలనుకుంటున్నారా? కంపల్సరీ వస్తారు. అంతేగాని పాన్ ఇండియా మూవీ తీస్తే ఓకే, మీరు ఎదగచ్చు. కానీ మీరు ఎదుగుతూ మీరు ఎవరి వల్ల ఎదిగారో వాళ్ళ గురించి కూడా ఒక్కసారి కొంచెం ఆలోచించండి. వీళ్ళు ఇంత పేరు చేయగలరా లేదా, ఇది కూడా మీరు ఆలోచించాలి సార్. అందుకే రతన్ టాటా గారు, గౌరవనీయ రతన్ టాటా గారు, తను చచ్చిపోయినా సరే మనం మాట్లాడుకుంటాం ఆయన గురించి. అంటే దానికి కారణం, ఆయన ఒక బిజినెస్ మ్యాన్ అండ్ హీ హ్యాస్ హ్యూమానిటీ వాల్యూస్. తను బిజినెస్ లో ఎదుగుతూ అంచెలంచెలు ఎదిగాడు. కానీ ఏ రోజు కూడా తన ఎదుగుదల కారణమైన కస్టమర్స్ గురించి మాత్రం వాళ్ళకి ఏ విధంగా మేలు చేద్దాం, ఏ విధంగా వాళ్ళకి మనం న్యాయం చేయగలం ఎప్పుడు ఆలోచించాడు. అందుకే తను రతన్ టాటా అయ్యాడు. ఆ విధంగా మనం కూడా ఎవరైనా సరే, ఏ మూవీ మేకర్ అయినా సరే, ఎవరైనా సరే, మీరు సినిమాలు ఇస్తున్నారు, గొప్ప సినిమాలు ఇస్తున్నారు, పాన్ ఇండియా రేపు తీస్తున్నారు, కాదంటలేదు. కానీ ఒక్కసారి ప్రేక్షకుల గురించి కూడా ఆలోచించండి. మెయిన్గా మీరు ఫ్యాన్స్, మిమ్మల్ని నమ్ముకున్న ఫ్యాన్స్కే మొదటి 4 రోజులు ఇంత రేట్లు, ఇంత భయంకరమైన రేట్లు పెట్టి ఫ్యాన్స్ని అన్యాయం చేస్తున్నారు సార్. సింపుల్గా చెప్పాలంటే, అంటే చచ్చినట్టు చూస్తాను మీ ధైర్యమా, లేదా వీళ్ళు ఎట్టయినా సరే ఖచ్చితంగా చూస్తాను మీ ధైర్యమే నాకు అనిపిస్తుంది. కానీ మేము చూడలేకుండా మేము కూడా ఉన్నాం, అది మా వీక్నెస్. సో మీ ధైర్యం, మా వీక్నెస్ రెండు కలిసి మీకైతే ప్రాఫిట్ వస్తుంది. కానీ ఇలాగే సాగుతూ పోతే మాత్రం ఈ కల్చర్ కంపల్సరీ పాన్ ఇండియా దేవుడు ఎరుగు. మన కంపల్సరీ సినిమా అంటేనే ఒక సాధారణ మధ్యతరగతి సగటు ప్రెషర్. నేను ఓన్లీ మధ్యతరగతి అని ఎందుకు మాట్లాడుతున్నా అంటే, అప్పర్ క్లాసు వీళ్ళు ఈ అంటే బిజినెస్ మ్యాన్లు, లేదా డబ్బు ఎక్కువ సంపాదించడం, వాళ్ళకి దాని మీద ఉంటుంది. కానీ ఈ సినిమా గురించి ఆలోచన ఎవరంటే, ఎవరికైతే ఎక్కువ సంపాదన లేదు, ఉన్న సంపాదన కూడా చాలా తక్కువ, ఇటువంటి వాళ్ళు ఈ సినిమా కోసం ఈగర్ వెయిట్ చేస్తారు. మెయిన్గా స్టూడెంట్స్, యూత్, వీళ్ళకి వీలైనంత న్యాయం చేయడానికి మీరు చూడాల్సిన. ఎందుకంటే వీళ్ళు అంతంత పెట్టుకోలేరు. కంపల్సరీ చెప్తున్నా, అంతంత పెట్టుకోలేరు. పెట్టుకున్న సపోజ్ 20,000 వచ్చేవాడికి ఒక 5,000 ఈ సినిమాకే పోతే ఫస్ట్ వీక్లోనే రిమైనింగ్ మంత్ అంటే వాడు ఎలా బతకాలి అని ఒక్కసారి ఆలోచిస్తారు. మధ్యతరగతి వాళ్ళ గురించి మీరు రేట్స్ డిసైడ్ చేసినప్పుడు ఒక్కసారి ఆలోచన. మీకు రావాలి కంపల్సరీగా, మీరు పెట్టే పెట్టుబడులకి దానికి తగ్గట్టు లాభాలు రావాలి. అంతేగాని మరీ ఎక్కువ లాభాలని మాత్రం ఆలోచించద్దు కంపల్సరీ. ఎందుకంటే ఇప్పుడు కూడా మీరు మొత్తం కలెక్షన్ వచ్చాయని చెప్తారు, కానీ కొన్ని ఏరియాలో మాత్రం డెఫిసిట్లోనే ఉంటుంది మూవీ. కొన్ని ఏరియాలో మాత్రం లాభాలు వస్తాయి అండ్ అయిపోతుంది. బట్ కొన్ని ఏరియాలో మాత్రం ఇంకా డెఫిసిట్. అంటే డిస్ట్రిబ్యూటర్లో కూడా కొంతమంది నష్టపోతున్నారు. ఓన్లీ 4-5 రోజులు ఆడి సినిమా తర్వాత చేతులు ఎత్తేస్తున్నారు, డిస్ట్రిబ్యూటర్ కూడా నష్టపోతున్నారు.
మీరు ఎలాగో ఓటీటీ అండ్ శాటిలైట్స్ ఇవన్నీ అమ్మేసుకుంటారు కాబట్టి మీకు ఎక్స్ట్రా లాభాలు ఓకే. బట్ వాట్ అబౌట్ డిస్ట్రిబ్యూటర్స్ అండ్ వాట్ అబౌట్ ఎగ్జిబిటర్స్ అండ్ వాట్ అబౌట్ ఆడియన్స్? అందరికీ నిజంగా మీరు పెద్ద పెద్ద సినిమాలు చూస్తే లాభాలు వస్తున్నాయి. ఇది ఒక్కసారి వచ్చింది. కొంచెం ప్లాన్డ్ గా మూవీ. దీనికి కారణం కూడా మన టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద ప్రాబ్లం ఏంటంటే అనుకున్న టైంలో సినిమాని కంప్లీట్ చేయకూడదు. 3 నెలల్లో కంప్లీట్ చేసే సినిమాని 3 సంవత్సరాలు తీసుకుంటున్నాం. మేబీ అది హీరో ప్రాబ్లం కావచ్చు, డైరెక్టర్ ప్రాబ్లం కావచ్చు, ప్రొడ్యూసర్ ప్రాబ్లం కావచ్చు. కానీ అనుకున్న టైంలో కంప్లీట్ చేయలేకపోతున్నారు. దీనివల్ల ఫైనాన్స్ కూడా ఇంట్రెస్ట్లు పెరిగిపోతాయి, ఆటోమేటిక్ బడ్జెట్. దీనికంటే పెద్ద ప్రాబ్లం రెమ్యునరేషన్స్. కేవలం మార్కెట్ చూసుకొని హీరోకి రెమ్యునరేషన్ పెంచుకుంటూ హీరోకే కాదు మిగతా యాక్టర్స్ కూడా రెమ్యునరేషన్ ఇష్ట ప్రకారం పెంచేసుకుంటే ఎవరు సార్ రెమ్యునరేషన్ తక్కువ తీసుకోండి. నిజంగా మీకు ప్రేక్షకుల మీద అభిమానం ఉంటే తక్కువ రెమ్యునరేషన్ తీసుకోండి, బడ్జెట్ తగ్గించండి, టికెట్ రేట్ కూడా తగ్గించండి. మాకు అభిమానం చెప్పుకొని మాత్రం మీరు 200 కోట్లు 300 కోట్లు రెమ్యునరేషన్ తీసుకొని మాత్రం మాకే వేస్తున్నారు, అక్కడికి మాకే పెద్ద దెబ్బ వేస్తున్నారు. అండ్ ఇక యాక్టర్స్ కూడా రెమ్యునరేషన్ మీరు ఎంత ఇయ్యాలో అంతే ఇవ్వండి. మరీ ఎక్కువ పెంచేసి మాత్రం కాంపిటీషన్ పోయి ఆడియన్స్ తో మాత్రం ఆడుకోవద్దు. అండ్ అంతేందుకు పుష్ప 2లో ఒక ఐటమ్ సాంగ్ కోసం సీల కొన్ని కోట్లు ఇచ్చారని ఒక వార్త ఉంది. సో అంత అవసరం సార్? సినిమా బాగుంటే మీరు ఐటమ్ సాంగ్ పెట్టినా పెట్టకపోయినా, లేదంటే సాంగ్స్ ఎక్కడో లొకేషన్ ఎక్కడో తీయాల్సిన అవసరం లేదు. రామోజీ ఫిల్మ్స్ లో తీసినా సరే సినిమా బాగుండి కథ బాగుంటే ఎక్కడైనా సరే జనాలు చూస్తారు. అంతేగాని సినిమాలో కథ లేకుండా మేము ఐటమ్ సాంగ్ అద్భుతంగా చేసాం, లేదంటే సాంగ్స్ ఎట్లా ప్లాన్ చేసాం అంటే దానివల్ల ఉపయోగం లేదు. మీరు ఎంత అద్భుతంగా సాంగ్స్ తీసినా, యాక్షన్ తీసినా, అసలు విషయం లేకపోతే మాత్రం నిర్దాక్షిణ్యంగా సినిమా ఫ్లాప్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకొని కొంచెం కాస్ట్ తగ్గించండి, బడ్జెట్ తగ్గించండి. ఆటోమేటిక్గా రెమ్యునరేషన్ అన్ని తగ్గితే బడ్జెట్ తక్కువ టైంలో చేస్తే అంతకన్నా బెటర్. కొంతమంది హీరోలు ఇప్పటికి కూడా చాలా తక్కువ టైం తీసుకుంటే బాలయ్య వాళ్ళు 3 నెలల్లో కంప్లీట్ చేస్తుంది సార్. ఎందుకు అందరూ కంప్లీట్ చేయలేకపోతున్నారు? కరెక్ట్ గా ప్లానింగ్ ఉంటే కంప్లీట్ చేయొచ్చు. దీనివల్ల బడ్జెట్ కూడా తగ్గుతుంది అండ్ మీకు కూడా డబ్బులు రావు అనే టెన్షన్ అవుతుంది. సో కాబట్టి కొంచెం ఆలోచించండి. నెక్స్ట్ మూవీస్ కైనా సరే, నెక్స్ట్ పాన్ ఇండియా మూవీస్ కైనా సరే కొంచెం మీరు ఆలోచించండి ఆడియన్స్ గురించి. ఇది నా విన్నపం. ఇది మీకు సలహాలు ఇచ్చేంత అర్హత నాకు లేదు. కానీ 20 సంవత్సరాల నుంచి ఒక సినిమా పిస్తో సినిమా చూసి ఒక యూట్యూబ్ రివ్యూర్గా, ఆ రివ్యూ కూడా నాకు అవసరం లేదు, ఆ రివ్యూ గురించి సమస్య కాదు, ఇది ఒక మధ్యతరతో ఆవేదన. కాబట్టి 20 సంవత్సరాలుగా మీ సినిమా చూస్తూ పోతున్నా, నాకు ఒక హక్కు అయితే ఉంది, మిమ్మల్ని అడిగే హక్కు అయితే ఉంది. అర్హత నాకు లేకపోవచ్చు, మిమ్మల్ని సలహాలు ఇచ్చే అర్హత నాకు లేకపోవచ్చు, బట్ ఐ హ్యావ్ దట్ రైట్ టు ఆస్క్ యూ. ఎనీవే, మీకు ఇంత చెప్తున్నా ఇంత బాధపడతా కదా. నేను ఫస్ట్ రోజు కష్టమో నష్టమో సినిమాకి వెళ్తా, ఎందుకంటే మేము పెద్ద గొర్రెలం సార్. మేము ఎంత అనుకున్నా తిట్టుకున్నా మాకున్న సినిమా పిచ్చి వల్ల ఎంతైనా టికెట్ ఎంతో కొంత పెట్టి, అలా అఫ్ కోర్స్ 4 సార్లు చూసేది ఒక్కసారి చూస్తాం, పెట్టేదే సినిమాకి వెళ్తాం. సో నో వర్రీస్. మీకు కూడా మీరు ఇంత పెట్టారు, ఒక నడుస్తున్నాయి, ఒక కాంట్రవర్సీ నడుస్తున్నాయి ఇంత రేట్లా అని. కానీ థియేటర్లు మొత్తం హౌస్ఫుల్ అవుతాయి. ఫస్ట్ 4 రోజులు మీకు దిగులు లేదు. అఫ్ కోర్స్ మా లాంటి వాళ్ళు కొంచెం సఫర్ అవుతారు కానీ అంత పైసలు పెట్టేసి. సో మీకే దిగులు లేదు. కంపల్సరిగా పుష్ప 2 మంచి హిట్ కావాలి అండ్ హిట్ కొట్టాలని ఆశిస్తూ మీ పవన్. థ్యాంక్ యూ.